ఎస్ డెఫినెట్ గా అంటే ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండి ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఇవాళ పరిపాలన కొనసాగుతుంది. ఇవాళ 10 ఏళ్లుగా తెలంగాణలో అధికారాన్ని అనుభవించినటువంటి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ లో అంటే ఒక మానసికమైనటువంటి ఒక రోగంతో ఇవాళ వాళ్ళు బాధపడుతున్నారు. అధికారం శాశ్వతం అనుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు గత పాలకులు. ఇవాళ పరిస్థితి తెలంగాణ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పి వాళ్ళ ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేస్తే ఇవాళ ఫామ్ హౌస్ కే పరిమితం చేసినటువంటి సంఘటన మనకు కనబడుతుంది. ఇవాళ కేటీఆర్ కేసీఆర్ 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి ఇవాళ ఒక్కొక్కటిగా ఇవాళ బయటపడుతున్నాయి. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చినాయి. ఇవాళ ప్రత్యేకించి ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ చేసినటువంటి ఈ ఫార్ములా ఈ రేస్ లో జరిగినటువంటి అవినీతి 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు వితౌట్ క్యాబినెట్ కేటీఆర్ దాడి చేయించినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఇవాళ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా అక్కడ అవినీతి జరిగింది పంపించాడనేది చాలా స్పష్టం. వాళ్ళ దాన్ని డైవర్ట్ కేటీఆర్ అరెస్ట్ కావడం తథ్యం. దాన్ని డైవర్ట్ చేయడంలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే మొన్న జరిగినటువంటి లగచర్ల ఇన్సిడెంట్ కలెక్టర్ పై దాడిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ దాంట్లో ప్రధానంగా పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరండి? సురేష్ అనే వ్యక్తి ఇవాళ ఆల్రెడీ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి చాలా స్పష్టంగా. బీఆర్ఎస్ నాయకుడు అతను ఇప్పుడే మీరు అన్నట్టు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారికి అదే విధంగా కేటీఆర్ కు దగ్గరే అనుచరుడు. మీరు ఒకసారి విజువల్స్ కూడా చూపిస్తే బాగుంటది. అంటే ఇవాళ ప్లాన్ ప్రకారం ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసమే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఆడినటువంటి ఒక రాజకీయ కుట్ర కోణంగా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చేసిరండి అక్కడ సురేష్ పట్టణం నరేందర్ రెడ్డికి 42 సార్లు ఫోన్ చేశారు అని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు కదా, నిజంగా అంటే మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారా? చాలా మంచి అడిగారండి. ఇవాళ తర్వాత దొరికింది సార్. మీరు అట్లా సార్ అక్కడ జరిగింది వినోద్ కుమార్ సార్ ఎంక్వైరీ వాళ్ళ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. దాన్ని ఫోన్ ట్యాపింగ్ ఎట్లా ముడి పెడతారండి? ఏదో కొండకు కొద్దిగా మాట్లాడతారు సార్. మీరు ప్రెస్ మీట్ పెట్టింది ఎప్పుడు? పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది ఎప్పుడు? మీరు ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ముందు మీరు చెప్పింది 45 సార్లు ఫోన్ చేసిందని చెప్పింది మీరే. కాంగ్రెస్ వినోద్ కుమార్ సార్ పెద్దలు మీరు అట్లా మాట్లాడవచ్చు సార్. ఇన్వెస్టిగేషన్ ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన ఇమ్మీడియట్ గా స్టార్ట్ అయింది సార్. మనందరూ తెలుసు పోలీసు వాళ్ళు ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగిన మీకు ఎట్లా తెలిసిందండి? ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే 40 సార్లు మాట్లాడిందని ఎట్లా తెలిసిందండి? నీకు ఇన్వెస్టిగేషన్ తెలుస్తుందమ్మా. మీకు తెలియకపోతే మేమేం చేయాలి? 10 ఏళ్లుగా మంత్రి ఉండు కేటీఆర్ అడుగు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తారని. కేసీఆర్ అడుగు లింగ గారు ఇలా శివకుమార్ గారు ఇవాళ అభివృద్ధిని లింగం యాదవ్ గారు ఏది పడితే అది మాట్లాడకండి. ఫస్ట్ ప్రజాప్రభుత్వం అంటే ఇంటర్నెట్ సేవలు కొడంగల్ ఏం మాట్లాడతావు? నేను చెప్పేదేనండి. నేనే శివకుమార్ గారు ఇట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంటే అందరూ నేను కూడా ఇంటర్ప్రిట్ చేస్తా, ఇతరులు మాట్లాడాను. మరి అది మీ ఇష్టం. నేనేమంటున్నా అంటే ఇవాళ గతంలో అభివృద్ధి అంతా కేంద్రీకరణ జరిగింది. హైదరాబాద్ ప్రత్యేకించి హైటెక్ సిటీ గచ్చిబౌలి ఏరియాలో ఇవాళ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ జరగాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతూనే ఇవాళ ప్రాంతీయ అసమానతలు తొలగిపోతాయి. ఇవాళ మనకు తెలుసు తెలంగాణ ఎందుకు ఏర్పడిందో. ఆంధ్రాలో అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణలో అభివృద్ధి జరుగుతలేదు. మళ్ళా విత్ ఇన్ ద తెలంగాణలో కూడా సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ జరిగితే తెలంగాణలో ప్రాంతీయ అసమానతలు వస్తాయి. అందుకే ఇవాళ తెలంగాణ మొత్తాన్ని ఒక క్లస్టర్ జోన్లుగా విభజించి డిఫరెంట్ ఏరియాలో ఇవాళ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎస్ మేము పేద ప్రజలకు మాకు కన్సర్న్ ఉంది. వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, ఫేర్ కాంపెన్సేషన్ ఇవ్వాలనేది. ఫార్మా కంపెనీ విషయంలో రైతులు వ్యతిరేకిస్తా ఉన్నారు. వద్దాం మేము రోగాల బారిన పడతాం, మాకు అనారోగ్య పాలవుతాం చెప్పేసి అంటా ఉన్నారు. అయినా మీరు ఎందుకు అంత పంతం బట్టి ముందుకెళ్తా ఉన్నారని ప్రశ్న తలెత్తుతా ఉన్నారు. అల్లుడి కోసం నేనే శివకుమార్ గారు మొన్న జరిగింది అది ప్రజాభిప్రాయ సేకరణ మాత్రమే.
అవసరమే. డెఫినెట్ కూడా ఇండస్ట్రీ ఇప్పుడే పెద్దలు చెప్పారు వినోద్ కుమార్ గారు, ఇవాళ డెఫినెట్ కూడా మన కోవిడ్ లో తెలిసింది ప్రపంచానికి హైదరాబాదే ఔషధ రంగం. డెఫినెట్ కూడా దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచిస్తాం. అయితే భూములు కోల్పోయే రైతులని ఆదుకుంటాం. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడినట్టు గతంలో మల్లన్న సాగర్ లో రైతులను ఏ విధంగా చేసిరో మర్చిపోయిరా అండి. పాలగొట్టి తీసుకొచ్చారు కదా, నేరెళ్ల బాధితులని మర్చిపోయిరా అండి. రైతులకు క్రమంలో బేడీ లేచింది మర్చిపోయిరా వీళ్ళు. దయచేసి శివకుమార్ దయచేసి రాజకీయాలకు ఇది సమయం కాదు. మీరు అడ్డుకుంటున్నారు. ఇవాళ తెలంగాణలో చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ అసెన్సెస్ చేస్తుంది. దీన్ని కూడా డైవర్ట్ చేయడం కోసం కేటీఆర్ అరెస్టు విషయాన్ని డైవర్ట్ చేయడంలో భాగంగానే ఇవాళ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ముందు అర్థం చేసుకోవాలి, ఆయన ఒక చదువు ఏం చదువుకున్నా నాకు తెలియదు. నేను ఒక ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టరేట్. బీజేపీ డిగ్రీలు అందరూ ఇట్నే ఉంటాయి, అది నాకు తెలుసు. నరేంద్ర మోడీ డిగ్రీ కూడా. ఇక్కడ ఎవరండి అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఫస్ట్ యూజ్ చేసి కామన్ సెన్స్ లేని సందీప్ గారు లెట్ మీ ఫినిష్ మ్యాన్, అదర్వైజ్ డోంట్ ఇన్వైట్ సచ్ కైండ్ ఆఫ్. నేనేమంటున్నా మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళని పిలవండి. మాట్లాడే లాంగ్వేజ్ ఏంటంటే నేను కూడా మా వాడు వీడని మాట్లాడతా. ఎవడండి ఏం మాట్లాడతాం? నేను ఏమంటున్నట్టే చదువుకో. మనం తెలంగాణ సమాజం చర్చ చేస్తున్నాం. తెలంగాణ సమాజం అంతా గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఎవరు అందుకే నేను చెప్తున్నా, మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళు ఏమో కూడా తెలుసుకొని వాళ్ళని ఇన్వైట్ చేయండి. నువ్వు స్టార్ట్ చేసినావు. ఇప్పుడు మాట్లాడారు అదే నీకు ఈ పేషెన్స్ లేకపోతే అవసరం లేదు. అందుకే రీకాల్ చేపిద్దాం. వీ కెన్ గో బ్యాక్ రీకాల్. మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. వ్యక్తిగత దృష్టిలో లింగ గారు మీ ఇద్దరు కొట్లాడ తర్వాత ఫస్ట్ సమాధానం చెప్పండి. ఫస్ట్ సమాధానం చెప్పండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు సమాధానం చెప్పండి. పవన్ గారు చెప్పండి. సందీప్ గారు, ఇవాళ నిన్న జరిగినట్టు ఇన్సిడెంట్ ప్రత్యేకించి వస్తే నేనేమంటున్నానంటే తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన నుంచి బీఆర్ఎస్ బీజేపీతో కలిసి కుట్ర చేస్తుంది. ఇది చాలా స్పష్టం. ఇవాళ వాళ్ళ అధికారం కోల్పోయిన ఒక అక్కసుతోటి ఒక మానసికమైనటువంటి వ్యాధితో ఇవాళ కేటీఆర్ బాధపడుతున్నాడు. దానిలో భాగంగానే మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో ప్రజలని ఇవాళ అక్కడ జరిగింది ఏందండి, ప్రజాభిప్రాయ సేకరణ. అంటే అధికారులు వెళ్ళి ప్రజాభిప్రాయం సేకరిస్తారు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ నాయకులను నేను ఇంత ముందుకే చూపించిన చాలా స్పష్టంగా కేటీఆర్ అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే తోటి కూడగలుపుకొని ఆయన అరెస్టు నుంచి బయటపడాలి. ఇవాళ ఎట్లయినా అరెస్టు కాకడం తథ్యం. నేను మళ్ళా చూపిస్తున్నా, మీరు కావాలంటే చూసుకోండి. ఇట్లాంటి వ్యక్తులు కావాలని రైతుల వేషాలలో అక్కడ చేరబడి అక్కడ ప్రశాంతంగా తెలంగాణలో పరిపాలన జరుగుతుంటే దీన్ని ఇవాళ ముఖ్యమంత్రి మీద ప్రజాప్రభుత్వం మీద అబాస్పాలు చేయడం కోసం ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు. నేను ఒక ఉదాహరణ కూడా చెప్తాండి. మొన్న ఖమ్మంలో వరదలు వస్తే వీళ్ళ నాయకుడు పోయింది. అక్కడ కేటీఆర్ హరీష్ రావు మధ్యలో ఉన్న ఆధిపత్య పోరులో జరిగిన గొడవని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మళ్ళించారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మానసిక ఒక వైరాగ్యంతో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇవాళ దీంట్లో అందుకే ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇవాళ నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసుల ఎంక్వైరీలో చాలా స్పష్టంగా అర్థమైంది. ఇది సురేష్ అనే వ్యక్తి 42 సార్లు అక్కడ ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యే పనిచేసిన వ్యక్తితో మాట్లాడి ఆ ఎమ్మెల్యే ఎవరున్నారు, కేటీఆర్ కేసీఆర్ ఇంకెవరున్నారో తొందరలోనే ఎంక్వైరీలో బయటపడుతుంది. ఎవరున్నా కూడా ఇట్లాంటి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. నిరసన గురించి మాట్లాడుతారు. అయ్యా మన కేసీఆర్ 10 ఏళ్ల పాలన ధర్నా చౌక్ను ఎత్తేసిరు కదా, అప్పుడు మనందరం కూడా పోయినాం కదా. ధర్నా చౌకే లేదని ఇవాళ తెలంగాణలో నిరసన తెలియజేసుకోవడం హక్కు ఉంది. మీరు శాంతియుతంగా తెలియజేసుకోవచ్చు. అందుకే కదా కేటీఆర్ కూడా ఇవాళ ధర్నా చౌక్ గతంలో పోయినరు. మేము వద్దన్నమా?